విజయవాడలో వరద ఉధృతి తగ్గడం పరిస్థితి కాస్త మెరుగుపడింది. బయట వరద ప్రవాహం తగ్గడంతో ప్రాణాలు దక్కితేచాలని కట్టుబట్టలతో సింగనగర్ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వచ్చారు. 3 రోజులుగా మెడిసిన్ తెచ్చుకునే పరిస్థితి లేదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. సింగనగర్ లోపల ప్రస్తుతం పరిస్థితి చూసినట్లయితే ఎక్కడైతే బుడమేరు కట్ట తెగిపోయి నీళ్లు ఒక్కసారిగా లోపలికి ప్రవహించడంతో దాదాపుగా 2 రోజుల నుంచి నీళ్లలోనే ఈ ప్రజలంతా నివసిస్తున్న పరిస్థితి. సహాయక చర్యలు ప్రభుత్వం చేస్తుంది అని చెబుతున్నప్పటికీ కూడా మా వరకు అయితే ఏమీ రాలేదు అని ప్రజలు వాపోతున్న పరిస్థితి ఇంకా కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అటు హెలికాప్టర్లు ఇన్ని తెప్పించి సహాయ సహకారాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మా వద్దకైతే ఇంకా ఏమీ రాలేదు. కనీసం పాలు నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఏర్పడుతున్నాము. చెప్పండి, మా పరిస్థితి ఏంటి? ఇక్కడ పిల్లలకు జ్వరాల మీద ఏడు దొరకలేదు. ఆడవాళ్ళని దిగి వస్తున్నాం, ఆడవాళ్ళని దిగి వచ్చిన ఊళ్ళు అడుక్కున్నాం, పాలు పాయట ఇవ్వట్లేదు. ఇంకేం చెప్తాం? ఇంకా చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? మీరున్న ప్లేస్ ఏంటి? గత 2 రోజుల నుంచి కూడా ఫుడ్కే ఇబ్బంది అండి. పాలక నీళ్ళకి ఇబ్బంది. వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు, మనకు అందట్లేదు. మన పై నుంచి వాళ్ళు పంపిస్తున్నారు, ఇచ్చే బద్దీలో ఇచ్చే వాళ్ళు అందట్లేదు. సరే, మేమే వాళ్ళు ఇలాగ వచ్చాము, పాలు కానీ ఏమైనా దొరుకుతుందని వచ్చాము. మరి వాళ్ళైనా ఏం చేస్తారండి? మనం ఇప్పుడు సడన్ గా ఇలాగ వస్తుందని వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. వచ్చిన తర్వాత ఏదైనా మనం ఫేస్ చేయక తప్పదు. అంతే, కొంచెం వెయిట్ చేయడమే. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని మన నమ్మకంతో ఉంటే ఏదైనా జరుగుతుంది. లేదు అనుకుంటే చెప్పలేదు. తెగించి పరిస్థితి ఏంటి? ఇక్కడ మీరు ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు? లారీ అలా పెట్టేస్తున్నారు మేడం. బలం ఉన్నోళ్ళు ఎక్కువ బాటిల్ తీసుకెళ్లిపోతున్నారు. బలం ఉన్నోళ్ళు ఎక్కువ బాటిల్ తీసుకెళ్లిపోతున్నారు. లేనివాడికి ఒక్క బాటిల్ కూడా దొరకట్లా. కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, దొరికే వాళ్ళకి దొరుకుతూనే ఉంది. అలా కాకుండా ఇంటింటికి బాటిల్ చేర్చేటట్టుగా చేయమని అడుగుతున్నాం. ఉన్నారు మేడం. ఎన్డీఆర్ఎఫ్ ఏం చేయాలంటే ఇంటింటికి వచ్చి ఏమేమి కావాలా ఏంటి. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లోపల ఉన్న వాళ్ళు అసలు బయట రాలేకపోతున్నారు. ఈ లోపు ఉంటుంది. ఎలా వస్తున్నారు? ఇంట్లో ముసలి ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎలా అవుతుంది? ఏదో కుర్రలు ఉన్నారు, వెళ్ళి పరిగెత్తి తెచ్చుకుంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు, అక్కడ పడవలు పెట్టి కూర్చున్నారు. రమ్మని అంటే మాకు ఆర్డర్స్ లేవంటున్నారు. అక్కడ కొంచెం నీళ్లు పోతాయా, కట్టపగలు కొట్టండి, మాకు ఆర్డర్స్ లేవంటారు. ఎవరు ఇవ్వాలి ఆర్డర్స్? నేను ఇవ్వాలా, నువ్వు ఇవ్వాలా? పైన అధికారులు ఏం చేస్తున్నారు? గాల్లో తిరిగితే సరిపోయిందా? ఏంటండి ఇది? చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రావాలి, ఇక్కడికి అధికారులు అనేవాళ్ళు రావాలి, పరిస్థితి చూడాలి, ఏం చేయాలి చూసి ముందు లోపల ఉన్నారు చాలా మంది, బయటకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఎలా సప్లై చేయాలని చూసుకొని సప్లై చేస్తే మంచిది. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. మా ఏరియాలో అసలు రావట్లేదు మేడం. రాజీవ్ నగర్ సైడ్ మేము వచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చి 1 అవర్ అయింది. వాటర్ లేవు, ఏం లేవు. 2 డేస్ నుంచి ఎవ్వరు రావట్లేదు. మేము ఇంకొచ్చాం. ఇది పరిస్థితి చూస్తే ప్రజలు వారంతటి వారుగా బయటకు వచ్చి అన్ని కూడా తీసుకుని ఇళ్లలోకి మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరైతే మగవారు ఉంటారో వారే బయటకు రాగలిగి తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడవారు సైతం బయటకు వచ్చి కూడా ప్రజల్ని చూపిస్తుంది. అయితే ప్రతి విషయంలో కూడా అన్ని సహకారం అందిస్తున్నప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినప్పటికీ కూడా ఏవి కూడా ఇళ్ల వరకు చేరడం లేదనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంకా కూడా జల దిగ్బంధంలోనే ఈ పాయకాపురం ప్రాంతం అంతా ఉందని చెప్పాలి. కండ్రిక పరిసర ప్రాంతాలన్నీ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ దిగింది మొదలు లోపలికి ప్రతి ప్రాంతము కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. చూస్తున్నాం మనం, ఆడపిల్లలు, చిన్నపిల్లలు దూరం నుంచి నీళ్లు కూడా మోసుకొని లోపలికి తెచ్చుకునే పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. మనం మాట్లాడదాం. అసలు పిల్లలతో అయితే చాలా అల్లాడుతున్నాం. సందులోకి అయితే అసలు వచ్చి ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడో ఇస్తున్నారు, జనాలు ఎగబడిపోతున్నారు. అసలు పిల్లలతో ఆడవాళ్ళు ఏం బయటకు వస్తామండి? అసలు చాలా ఘోరంగా ఉంది అసలు మా పరిస్థితి. ఇది పరిస్థితి చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎవ్వరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు అని చెప్పి ఆవేదన చెప్తున్నారు. ఇంట్లో కూడా పీకల్లోతు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాగడానికి మంచినీళ్లు కూడా లేవు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలను చెబుతున్నప్పటికీ రోడ్డు చివర తీసుకొచ్చి ఎక్కడైతే నీళ్లు లాస్ట్ వరకు ఆగుతాయో అక్కడి వరకు తీసుకొచ్చి లారీలతో వదిలేస్తున్నారు. శక్తి ఉన్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు, శక్తి లేని వాళ్ళు కనీసం ఏమీ తెచ్చుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారని చెప్తున్నారు. మొత్తంగా చూస్తున్నాము ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ బోట్స్ తో ఇక్కడికి వచ్చాయి. ఏదైతే మనం కథనాలు వేస్తున్నామో వారి కోసం తీసుకొచ్చిందామని చెప్తూ ఉన్నారు. అలాగే వీరంతా కూడా లోపల ఉన్న వాళ్ళని ఏం మాట్లాడా? పసిపిల్లలు పాలు లేవు. చూడు, అపార్ట్మెంట్ లో అల్లా లక్షల నీళ్ళు కూడా లేవు. వెళ్ళి తెచ్చుకోవాలి. గవర్నమెంట్ అపార్ట్మెంట్ అండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు వచ్చి చూస్తున్నారు మమ్మల్ని?
కనీసం మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు మాకు. కరెంట్ లేదు, నీళ్ళు లేకుండా ఎలా బతకాలో మాకే అర్థం కావట్లేదు. మంచినీళ్ళు కావాలి గొంతు తడుపుకోవడానికి. పసిపిల్లలు మొన్న పొద్దున్నే పిలిచొచ్చింది పిల్లకి, మొన్న పొద్దున్నే ఒక పిల్లకి పిలిచొచ్చి చావు బతుకుల్లో ఉంది, సులభ లేదు. కనీసం పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు మమ్మల్ని. అక్కడ GP3 3 అపార్ట్మెంట్ KK3. ప్రస్తుతం నీరు సహకారం అందిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. గత 2 రోజుల నుంచి ఎవరు కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అని చెప్పి ఇక్కడ అయితే ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కొనసాగుతుంది. పాలని ఇవ్వాలి కదండి, పసిపిల్లలు ఉన్నారు, మన ముసలోళ్ళు ఉన్నారు, దిక్కుమొక్కు లేను బయటకు వస్తల్లా. అయితే ఖండ్రిక పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా 4 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పాలి. మొత్తంగా చూసినట్లయితే సహాయక చర్యలు చేపడుతున్నా కేవలం రోడ్డు మీద ఉన్న వారికి మాత్రమే అందుతున్నాయి తప్ప నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయిన వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. గత 4 రోజులుగా పూర్తిగా నీళ్ళల్లోనే మునిగిపోయి ఉన్నా కూడా కనీసం మంచినీళ్లు పాలు కూడా ఇప్పటి వరకు అందలేదని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి, HMTV, విజయవాడ. సింగనగర్ విజయవాడ ప్రకాశం బ్యారేజీ 68, 69 పిల్లర్ వద్ద గేట్ను భారీ పడవలు ఢీకొట్టాయి. దాంతో కాంక్రీట్ వెయిట్ పిల్లర్ ధ్వంసమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. బ్యారేజీకి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. వరద ప్రవాహం తగ్గి సాధారణ స్థితికి వస్తేనే గేట్ల మరమ్మతు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి భారీగా వరద నీరు రావడంతో ఇక్కడ ఉన్న అన్ని గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లర్ నెంబర్ 68, 69 దగ్గర ఒక భారీ 2 పడవలు వచ్చి ఏదైతే ఉన్నాయి ఈ బ్యారేజ్ గేటుని బలంగా ఢీకొనడంతో ఇటు గేటును లిఫ్ట్ చేసి సపోర్టింగ్ పిల్లర్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము. అది ఏ స్థాయిలో ఒక కాంక్రీట్ పిల్లర్ ఈ స్థాయిలో విరిగిపోవడం అంటే ఆ పడవలు ఎంత బలంగా 2 పడవలు వచ్చి బ్యారేజ్ను ఢీకొన్నాయి. ఆ సమయంలో బ్యారేజ్ ఒక్కసారిగా కూడా కుదుపుకు గురైందని ఆ టైంలో బ్రిడ్జ్ మీద ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్తున్న సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి పడవలు అటు గోదావరిలో కూడా ఒక పిల్లర్ను ఢీకొనడం జరిగింది. ఈ రోజు ఇక్కడ కృష్ణా బ్యారేజీలో కూడా ఈ 2 భారీ పడవలు ఏవైతే ఉన్నాయో ఈ పడవలు ఇసుకను డిజ్జింగ్ చేస్తారు. అయితే డిజ్జింగ్ కోసం ఉంచిన ఈ పడవలు ఎందువల్ల వచ్చాయి అన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉందని చెప్పవచ్చు. ఈ రోజు సీఎం చంద్రబాబు కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఉటంకిస్తూ కూడా ఇది ఎవరైనా కావాలని చేసిన పని అన్న దానిపై కూడా దీనిపై విచారణ జరిపిస్తామంటూ కూడా ఆయన దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఈ భారీ పడవలు ఏవైతే ఉన్నాయో దీన్ని గోదావరిలోని ఇసుకను డిజ్జింగ్ చేసి గొట్టుకు చేరుస్తారు. అయితే ఈ పడవల్ని అక్కడ ఉంచడం వల్ల ఈ వరద ప్రవాహానికి అవి కొట్టుకుంటూ వచ్చి ఈ బ్యారేజీని ఢీకొన్నాయని చెప్పి కొంతమంది అనడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది బ్రిటిష్ కాలం నాటిలో నిర్మించిన బ్యారేజ్ కావడంతో ఇంత బలంగా ఢీకొన్న ఈ బ్యారేజ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు కిందకు వదులుతున్నారు. అయితే ఈ బ్యారేజ్ చూసుకున్నట్లయితే కనుక అవుట్ ఫ్లో సుమారు 11,90,000 అవుట్ ఫ్లోగా ఈ బ్యారేజ్ ను డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక వరద ప్రవాహం కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు 7 లక్షల క్యూసెక్కుల నీరుకి వరద తగ్గిందనే చెప్పొచ్చు. దీంతో కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. ఎక్కడా కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అయితే ముందుగా ఈ కృష్ణా నదిలో గనక నీరు తగ్గినట్టయితే గనక సిటీలోంచి నీరు క్రమక్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే మరి రానున్న 2 రోజుల్లో ఒక భారీ తుఫాను ఏర్పడుతుంది అని వాతావరణ శాఖ ఇప్పుడే చెప్పడంతో అధికారుల్లో కూడా కొంత కలవరం మొదలైందనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఇంకా పూర్తిగా కొన్ని ఏరియాల్లో సహాయక చర్యలు అందక ప్రజలు ఆర్తనాదాలతో విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ తో చిరంజీవి, HMTV, విజయవాడ కృష్ణా బ్యారేజ్. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. HMTV, వార్త ఆగదు, నిజం దాగదు.